మన పంతులు గారు ఆ ముహూర్తం ఈ ముహూర్తం అంటూ మన ఇంట్లోనే 2 నిశ్చితార్థాలకు సంబంధించిన సంభావనలు. మనదేముందండి అయ్యా, అంతా గాడ్స్ గ్రేస్ అండి అయ్యా. ఒక క్షణం. హలో, ఈ సెల్ కాదయ్యా, పోలీస్ సైన్. రండి సార్. సారీ మిస్టర్ దుర్గా ప్రసాద్, మీ ఇంట్లో శుభకార్యం తెలిసి కూడా రాక తప్పలేదు. ఏమైంది సార్? ఆ ఎంపీ కాళేశ్వరరావు ఊళ్ళో ఉండే మగవాళ్ళందరినీ గుడిలో బంధించాడు. సూర్యాస్తమయంలోగా తన కొడుకుని చంపి నువ్వు అక్కడికి రాకపోతే వాళ్ళందరినీ సజీవంగా దహనం చేస్తానంటున్నాడు. నీతో పోలీసు బలగాలు రాకూడదన్నాడు, ఒంటరిగా రమ్మన్నాడు. ఏంది ఒంటరిగా వెళ్ళడానికి? మా అల్లుడు ఏమైనా పిచ్చి పుల్లయ్యా? ఎవడోయ్, ఆ పులిచెర్ల మహంకాళేశ్వరరావు గారి గురించి మాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళొద్దులుడు. సారీ మావ గారు, నాకు డ్యూటీ ముఖ్యం. నాకు నా కూతురు ముఖ్యమయ్యా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం బదులు కొట్టేశావు నాన్న. ఆడపడుచు కట్నంగా ఆయన నిన్ను అడిగిందే ఆయన మగసరి చూసి. మిమ్మల్ని చూసి మనసు పారేసుకుంది మీ పౌరుషం చూసి, యూనిఫామ్ లో ఉన్న మిమ్మల్ని చూసి. వెళ్ళి ఒక్క చూపు చూసిరండి. అదేంటమ్మా నువ్వు మగో మంచాలాగా మగాన్ని రెచ్చగొట్టి పంపిస్తున్నావు? తిరిగి రాకపోవడానికి ఈయన బాలచంద్రుడు కాదు బాబాయ్. హారతి పళ్ళంతో రెడీగా ఉంటాను, వెళ్ళండి. టైం ఎంతైనది? మనం ఇచ్చిన టైం అయిపోతున్నది, గాని ఎవడు వస్తలేడు నాయనా. వాళ్ళందరి మీదకెళ్ళి ఆ డబ్బాలో ఉన్న పెట్రోల్ పోయిండ్రి. ఆగండి, గీళ్ళని తగలు పెడితే చూడనేకి గా ఆఫీసర్ రాలేగా అన్నా. ఈ కాళేశ్వరరావు మాట అన్నాడంటే చేసి తీరుతాడని పోలీస్ రికార్డులు ఎక్కాలరా. పోయిండి పెట్రోల్. నేను ముట్టిస్తా. నా బిడ్డ కావు కావుమంట ఇండ్ల ముందు కురికితే, జావు జావుమంట తలుపులు బందు చేసిన ఈ కొడుకులకు నేను నిప్పు పెడతా. సచ్చినోళ్ల బొందికి నిప్పు పెట్టుడు ప్రపంచం మొత్తానికి ఎరికరా. బతికున్నోళ్ల బొందికి నిప్పు పెట్టుడు నాతో నిచ్చుడు చేస్తా. నీ తల్లి, ఈ తల్లి ఉసురు మీకు తలగలేదురా? నా బిడ్డను చంపినోడు రాకుంటే మీరు మొత్తం చావాల్సిందే. ఇగో పోలీసుడు వచ్చిండు. మొగోనివిరా. నీ పెళ్ళని చెప్పిందా? పులి బిడ్డవురా. ఆ ముక్క ఈ స్టేట్ మొత్తం చెబుతుంది. వస్తావనుకోలే. ఛాలెంజ్ చేసిన వాడి తాట తీయాలిగా. అంత ధైర్యంతో వచ్చినావురా. పిలిచింది నువ్వు, వచ్చింది నేను. చావుని తలుచుకుంది నువ్వు, చచ్చేది నువ్వే. ఇది నీ ఊరు, నీ వాడ, నీ కొడుకులు, నీ రౌడీలు. నేను ఒక్కడిని చాలనా నిన్ను జైలుకి పంపడానికి? చాలనా నీ వంశాన్ని ఊరి నుంచి తరమడానికి? చాలనా నీ పేక కొయ్యడానికి? నేను పార్లమెంట్ మెంబర్ని రా. నీకు మోసైతే చెప్పు, పార్లమెంట్ వరకు వెంటాడి చంపుతా. ఏందిరా రెచ్చిపోతుండా? వీళ్ళందరూ మీద పెట్రోల్ పోసిన గిట్లంటే గుప్పునంటుకు తెస్తారు. ఏం చేస్తావు? నా కంటి ముందు ఎవడైనా సరే నేరం చేయగలిగితే నా టోపీ తీసి వాడి పాదాల దగ్గర పెడతారా? అయితే గిప్పుడే చంపుతా. ఏ మాత్రం నువ్వు నీ చట్టంతో నన్ను ఊరితాడికి ఏలాడదీస్తావో చూస్తా. నీ ప్రాణాలు తీయడానికి ఉరితాడక్కర్లేదురా, నా మొలతాడు చాలు. తగులు పెట్టుండ్రు వాళ్ళందరినీ.
మీరు ఆగండి, వాళ్ళు చూసుకుంటారు. బయటపడి పెట్టి ఈ పోలీసుని అమ్మకి ఎట్లా కాపాడుతుందో నేను చూస్తా. ఊళ్ళో తలుపులు ఉండకూడదని దొరికిన ప్రతి ఇంట్లో కోరికలు తీర్చుకోవాలన్న మీలాంటి వాళ్ళు ఊరకొక్కలతో సమానం. అందుకే మీ స్థానం ఊరకొక్కల పక్కనే. తీసుకుపోండి.
డాక్టర్ ఎలా ఉన్నాడు? ప్రాణాపాయం తప్పిన కుడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ చేతికి చలనం పోయింది. క్షమించండి విశ్వేశ్వరరావు గారు. దుర్గాప్రసాద్ సాహసానికి ఇంత మూల్యం కట్టాల్సి వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ.